చిన్నప్పటి నుంచి పిల్లల్ని ముద్దుగా చిన్న దెబ్బ తగిలిన అయ్యో పిల్లయి వాళ్ళు తల్లి అనాథాశ్రమంలో వేసేస్తున్నారు. భార్య వచ్చిన తర్వాత కోడలకు పడడము పడకపోవడం పోయి చూడవు, నేను పోయి చూడ ఓల్డ్ ఏజ్ ఉన్న జాగాలు ఉంటాడు, తాగొచ్చి వరుతాడు, కోడల్ని తిడతాడు. చిన్నప్పటి నుంచి ఈ పిల్లలు అల్లరి చేసినప్పుడు వాళ్ళే ఇప్పుడు ఆయన బిజినెస్ చేసుకుంటాడు కదమ్మా, మరి పడనప్పుడు ఏం చేయాలి? ఏమనంటే మా ఇల్లు విడిచిపెట్టరాము, మేము ఈయన్నే ఉంటాము, రాత్తమ్మా రామామ అంటే మేము రాము ఇల్లు చేస్తే హాస్టల్ వస్తారు, తాగుతాడు, దింగాన్ చేస్తాడు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క చరిత్ర. చాలా మంది ఉన్నారు సార్. తండ్రిని మంచిగా చూసుకుంటున్న కొడుకు, తల్లిని మంచిగా చూసుకుంటున్న కోడలు, లేకపోతే అనాథాశ్రమాలు చాలా. సార్ ఇప్పుడు చాలా మంది పిల్లలు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎంతో అల్లార ముద్దుగా చూసుకుంటున్నారు. చిన్న దెబ్బ తగిలిన అయ్యో నా కొడుకు ఏదో అయింది అన్న ఇదిలో వెళ్ళిపోతుంటాం కదా సార్. అలా చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకునే పిల్లలు వాళ్ళకు పెళ్ళై వాళ్ళు తల్లిదండ్రుల వృద్ధాప్యంలో ఎందుకు వీళ్ళని అనాథాశ్రమంలో వేసేస్తున్నారు? వీళ్ళకు డబ్బు లేక కాదు, చాలా చాలా డబ్బు ఉంటది, అయినా కూడా ఎందుకు పేరెంట్స్ అట్లా చూస్తున్నారు? సమయం లేదు, లేదంటే భార్య వచ్చిన తర్వాత ఆమెకు అత్త కోడలకు పడడం పడకపోవడం, అత్త మామకు కోడలకు పడడము పడకపోవడము, ఇవన్నీ సమస్యలు ఉంటాయమ్మా. ఆ సమస్యలు ఏందనేది నువ్వు పోయి చూడవు, నేను పోయి చూడ. వాళ్ళు ఎందుకు హాస్టల్లో ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది అనేది మనకు తెలియదు. మనం ఏంటంటే హాస్టల్లో ఉంచిండు అనేది ఒకటి మాత్రమే తెలుస్తుంది తప్ప దాని వెనకాల ఎందుకు ఉంచిండు అనేది పోయి ఆలోచిస్తే, ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడమ్మా, అదే అనాథాశ్రమంలో ఉంచిండు అనుకుందాం. ఒక అబ్బాయి వాళ్ళ తండ్రిని హాస్టల్లో ఉంచాల్సి, అదే అనాథాశ్రమంలో ఉంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయం మీద ఆలోచిస్తే, ఈయన ఉన్న జాగాలు ఉండడు, పెట్టింది టైం కు తినడు, లేకపోతే తాగొచ్చి వరుతాడు, గొడవ చేస్తాడు, ఇంట్లో ఇష్టం వచ్చినట్టు కోడల్ని తిడతాడు. అది ఒక రోజు, 2 రోజులు, 1 నెల రోజులు, 6 నెలలు, సంవత్సరం చూస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? అంటే చిన్నప్పటి నుంచి ఈ పిల్లలు అల్లరి చేసినప్పుడు వాళ్ళే చూసుకున్నారు కదా సార్. అవునమ్మా, అందరం చూసుకుంటాం, కానీ ఇప్పుడు ఆయన పిల్లగాడు కాదు కదా, ఇప్పుడు ఆయన బిజినెస్ చేసుకుంటాడు కదమ్మా, ఆయన పనులు ఆయన చేసుకోవాలి కదా. మరి పడనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అనాథాశ్రమంలో ఉంచుకున్నాలన్నా కూడా ఈయన ఫీజు కట్టాలి కదా, కడతాడు, ఉంచుతాడు. దగ్గరుండి రోజు గొడవలు చేసుకునే బదులు దూరం ఉంచడం నయం కదా. పోనీ అనాథాశ్రమంలో ఎందుకు ఉంచుతాడు అని అడగొచ్చు, నువ్వు రూమ్ తీసి పెట్టచ్చు కదా అనుకుంటావు. మరి రూమ్ తీసి పెట్టాలంటే మనకు వండి పెట్టేటోళ్ళు కూడా కావాలి కదా, వయసు అయిపోయింది వాళ్ళకు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర, అది అనాథాశ్రమం అనేది పేరు మాత్రమే కానీ అక్కడ అందరు ఉంటారు, అన్ని ఉంటాయి, ఈయన ఫీజు కడితేనే అది నడుస్తుంది. అదేం ఫ్రీగా రాదమ్మా, అది కట్టాల్సింది మళ్ళీ కొడుకే. ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచి మంచిగా పెరగాలంటే, అరే హాస్టల్లో పెరిగితే అన్ని విధాలుగా నేర్పుతారు, మంచిగా ఉంటారనే కదా పిల్లల్ని తీసుకుపోయి కూడా తల్లిదండ్రులు కూడా వేస్తున్నారు కదా. మరి అప్పుడు నువ్వు వేసినప్పుడు ఇప్పుడు ఆయన వేసిండు, తప్పేముంది? కరెక్టే అంటారు, రెండు సేమ్ అంటారా? అంతే కదా, ఏదైనా ఒకటే, ఏం కాదు. పిల్లలు వేస్తున్నారు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కి వాళ్ళు బాగుపడాలని ఇస్తున్నారు సార్, కానీ తల్లిదండ్రులు వేయాలి అంటే ఆయన టార్చర్ ఈయన బడలేక వేస్తున్నారు అంటున్నారు కదా. వాస్తవం, నువ్వు కూడా చిన్నప్పుడు సతాయిస్తేనే నిన్ను తీసుకుపోయి వేసిరు కదా. హాస్టల్లో పెరగలేదు సార్ నేను. నీ గురించి కాదమ్మా, సమాజం గురించి చెప్తున్నా. నేను కూడా పెరగలే, నేను కూడా మా ఇంట్లోనే పెరిగినా. కానీ చాలా వరకు అలా అయిపోయాయి అనేది. ఇవమ్మా, వాళ్ళ సమస్యలు ఏందో మనకు తెలియదు, ఒకరింటి సమస్య మనకేం తెలుసు? మనం సమాజంలో ఉన్న దాని గురించి మనం మాట్లాడగలుగుతాం తప్ప వాళ్ళ ఆ పరిస్థితులు ఏంది, ఎందుకు ఉంచాల్సి వచ్చింది అనేది దాని వెనకాల ఏదో ఒకటి ఉంటది విషయం అనేది. దాన్ని తప్పు తీసుకోవాల్సిన పని లేదు. అన్ని అందరి ఇళ్లలో ఉంటాయి ఇవన్నీ సమస్యలు, ప్రతి ఇంట్లో ఉంటది. ఇప్పుడు కొందరు అంతేందుకమ్మా, పిల్లలు హైదరాబాద్ లో బాగానే సంపాదిస్తారు, అంతా బాగానే ఉంటారు, అంతా బాగానే ఉంటది. అమ్మ ఈడొచ్చిండు, నాయన ఈడొచ్చిండు అంటే ఉంటారా? ఏమనంటే మా ఇల్లు విడిచిపెట్టరాము, మేము ఈయన్నే ఉంటాము, మేము ఈయన్నే చేస్తాము అని అంటారు. ఏం చేస్తాడు ఇప్పుడు ఆ కొడుకు? ఏం చేస్తాడు పాప? ఆ కోడలు ఏం చేస్తుంది? కోడలు కూడా మంచిదే ఉంటది, రాత్తమ్మ రామామ అంటే మేము రాము అని అంటారు. ఏం చేస్తారు చెప్పు, ఏం చేద్దాం? వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంచడం అంతే. లొల్లి చేస్తే హాస్టల్ ఉంచుతారు, చేయకపోతే ఇంట్లో ఉంచుతారా? చేయకపోతే ఇంట్లో ఉంచుతారని కాదు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటామంటున్నారు కదా, మరి ఏం చేద్దాం? అంతే. దాన్ని మనం ఏం చేస్తాం? దాన్ని ఎవరేం చేసేది ఏం లేదమ్మా. దాన్ని పెద్దగా దూరదృష్టిలో చూసి పేపర్ వాళ్ళు అమ్మను హాస్టల్లో పడేసిండ్రు, అనాథాశ్రమంలో పడేసిండ్రు, దాని వెనకాల ప్రతి ఆ ఇంటోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంది. వినకపోవడము. ఇప్పుడు కొడుకులు ఉన్నారమ్మా, చాలా మంది అబ్బాయిలు ఉంటారు, తాగుతాడు, దింగాన్ చేస్తాడు, వాడు చెడిపోగా ఏం చేస్తారు తల్లిదండ్రులు? మరి ఎంతసేపు అని చెప్తారు, ఒక లిమిటేషన్ అయితే ఉంటది కదా. ఏం చేస్తావు చెప్పు? ప్రతి సమస్య వెనకాల ఏదో కారణం ఉంటది, అది ఎందుకు జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క చరిత్ర, దాన్ని పెద్దగా దూరదృష్టిలో చూసి ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. అందరూ మంచి చూసుకునేటోళ్ళు లేరా? మరి చాలా మంది ఉన్నారు సార్.
ఉన్నారు కదా, మరి అవి ఎందుకు బయటకు వస్తలేదు? మంచిగా చూసుకుంటున్న కొడుకు, తండ్రిని మంచిగా చూసుకుంటున్న కొడుకు, తల్లిని మంచిగా చూసుకుంటున్న కోడలు అని మరి ఏడొస్తలేదు? చెడు వచ్చినంత ఫాస్ట్ గా మరి మంచి అంతే మరి. కాబట్టి దాన్ని రోజు వస్తున్నాయి ఇవన్నీ మన స్టోరీలు. మరి 100లో 5-6 హాస్టల్ ఉంటారమ్మా, 95 మంది ఇంటికాన్నే ఉంటారు. లేకపోతే ఆ అనాథాశ్రమాలు చాలా అవును. నువ్వు చెప్పినట్టుంటే అని పెద్దగా ఫీల్ కాకు. ఓకే సార్.